ఇడల్చిద్దాం. జీవీఎంసీ పార్కులపై విశాఖలో కొంతమంది నేతల కన్నుపడింది. వీటిని అక్రమ మార్గంలో సొంతం చేసుకోవడానికి కొంతమంది ప్రజాప్రతినిధులు తెర వెనుక తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. తమ అధికార బలంతో అన్ని అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పార్కుల అన్యాక్రాంతపై స్థానికులు భగ్గుమంటున్నారు. దీంతో జీవీఎంసీ మేయర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. విశాఖలో జీవీఎంసీ పార్కులను ఎలాగైనా సొంతం చేసుకోవాలని కొంతమంది ప్రజాప్రతినిధులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. చేతిలో అధికారం ఉందని అధికారులను లోబరుచుకొని తమ పనులను యథేచ్ఛగా చేసుకుని పోతున్నారు. అయితే ప్రజల అవసరాల కోసం వినియోగించాల్సిన పార్కులపై కొంతమంది పెద్దల కన్ను పడటంతో అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. దీంతో కొంతమంది కూటమి ప్రజాప్రతినిధులతో వైసీపీ నేతలు కుమ్మక్కయ్యారు. ఇలా అధికార ప్రతిపక్షాలు జీవీఎంసీ పార్కుల విషయంలో ఒకటై కబ్జా చేసుకోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ 20వ వార్డు పరిధి ఈస్ట్ పాయింట్ కాలనీలోని షిరిడి సాయిబాబా ఆలయ సమీపాన బాబా చావడి లెండివనం అని 2 పార్కులున్నాయి. వాల్తేరు వార్డు టౌన్ సర్వే నంబర్ 124లో ఉన్న బాబా చావడి పార్క్ 1397 చదరపు గజాలు, లెండివనం పార్క్ 2263 గజాల్లో విస్తరించి ఉంది. 2 పార్కులు సుమారు 30 ఏళ్లుగా టౌన్ సర్వే రికార్డుల్లో జీవీఎంసీ ఆస్తులుగానే ఉన్నాయి. వీటిని పలుమార్లు జీవీఎంసీ నిధులతో అభివృద్ధి చేసింది. అయితే అవి తమవంటూ కొందరు ప్రైవేటు వ్యక్తులు కొన్నేళ్ల కిందట జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. ఆ కేసులో జీవీఎంసీ గెలిచింది. తర్వాత ప్రైవేటు వ్యక్తులు దీనిపై హైకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా జీవీఎంసీయే గెలిచింది. ఇదిలా ఉండగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి చెందిన ఒక నేత కళ్ళు ఆ 2 పార్కులపై పడ్డాయి. ఆ పార్కులు తమకు చెందినవంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్న మహిళతో సేల్ అగ్రిమెంట్ చేయించుకున్నారు. తర్వాత ఆ పార్కులను అధికారికంగా కొట్టేసేందుకు తన అధికార బలం ఉపయోగించారు. ఆ స్థలం ప్రైవేటు వ్యక్తులకు చెందినదే అంటూ సర్వే సర్టిఫికెట్ ఇవ్వాలంటూ జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులపై ఒత్తిడి చేశారు. అధికారులు దీనికి సానుకూలంగా ఉన్న సమయంలో ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్నికల ముందు సదరు నేత కూటమిలోని ఒక పార్టీలో చేరారు. ఇంకేముంది, అధికారం చేతిలో ఉండడంతో పాటు అధికారులు కూడా తన మాటకు ఎదురు చెప్పలేని పరిస్థితి ఏర్పడడంతో ఈస్ట్ పాయింట్ కాలనీలోని 2 పార్కులను కొట్టేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆ స్థలాన్ని సర్వే చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రైవేట్ స్థలంగా నివేదిక ఇచ్చేందుకు అంతా సిద్ధం చేశారు. విషయం స్థానిక కార్పొరేటర్ కు తెలియడంతో ఇటీవలే జరిగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఈస్ట్ పాయింట్ కాలనీలోని 2 పార్కులను కబ్జాదారుల నుంచి కాపాడాలంటూ పెద్ద పోరాటమే చేశారు. దీంతో అప్పటికే పార్కులు 2 ప్రైవేటు స్థలాలుగా నిర్ధారిస్తూ తయారు చేసిన నివేదికను సదరు ప్రజాప్రతినిధి చేతికి అందజేసిన అధికారులు అధికారికంగా ఇవ్వడానికి వెనుకంజ వేశారు. దీంతో పార్కులు జీవీఎంసీ చేతి నుండి చేజారిపోయే ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆస్తులను ప్రజలకే అప్పగించాలని అందరూ కూడా వాళ్ళు ఆస్తులను పార్కులను కాపాడే బాధ్యత ఒక ప్రజా ప్రతినిధులుగా ప్రజల ఓట్లతో గెలిచినటువంటి మనము ఎక్కడ కూడా అన్యాయానికి తావు ఇవ్వకుండా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం పోరాడాలని ఈ యొక్క ముఖ్య ఉద్దేశంగా మరి పార్కులను కాలనీ వాసులకే చెందాలని నేను కోరుకుంటున్నాను. నగరంలో ఉన్న పార్కులను జీవీఎంసీ రక్షించలేకపోతుందని ఒక వాదనుంది. జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న జీవీఎంసీ స్థలాన్ని కూడా కాపాడుకోకపోవడం ఎన్నో విమర్శలకు దారితీస్తుంది. 28వ వార్డు పరిధిలో ఫేకర్ లేఅవుట్ ఉంది. దశాబ్దాల కిందట వాల్తేరు వార్డు టౌన్ సర్వే నంబర్ 76లో ఎల్పీ నంబర్ 8/97 లేఅవుట్ వేశారు. ఆ లేఅవుట్ లో సుమారు 4500 గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. ఆ పార్కు జీవీఎంసీ ఆధీనంలోనే ఉంది. అభివృద్ధి చేయాలంటూ ఫేకర్ లేఅవుట్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో 2 ఏళ్ల కిందట జీవీఎంసీ 1.6 కోట్లు కేటాయించింది. ఆ పనులను టెండర్ల ద్వారా కేటాయించారు. ఇదిలా ఉండగా పార్కు స్థలం తమదంటూ కొందరు ప్రైవేటు వ్యక్తులు తప్పుడు పత్రాలను సృష్టించి కొట్టేయడానికి యత్నిస్తున్నారంటూ స్థానికులు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. ఇప్పటికే 25వ వార్డులోని రాజేంద్రనగర్ పార్క్
ఈస్ట్ పాయింట్ కాలనీ పార్క్, 5వ వార్డులోని స్వతంత్రనగర్ పార్క్, బొట్టవాణిపాలెం పార్కులు అన్యక్రాంతం అయిపోయాయంటూ జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దుస్థితి అయోమయంగా ఉంది. ఎక్కడ చూసినా కబ్జాలు, దుర్గంధంతో, చెత్తా చెదరాలతో నిండిపోయింది. అంటే కేవలం ఈ పార్కుల్ని కబ్జా చేయడం కోసమే వాటిని పార్కులనే కనిపించకుండా చేస్తే కొంతమంది బ్యాచ్ తయారైంది. అధికార పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా ఈ పార్కుల మీద కన్నేసి కబ్జాలు చేయాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచనలతో చాలా పార్కులు ప్రైవేట్ ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. జీఎంసీ అధికారులు చౌద్యం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, మరి 2024 మే 13వ తారీఖున ఎన్నికలు జరిగినప్పుడు అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం నేటికి సంవత్సరం అయ్యింది. ఈనాటికి కూడా పార్కులు మొత్తం అన్నీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో తన చేతుల్లోకి తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈనాటికైనా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏవైతే చర్యలు ఉన్నాయో ఆ చర్యలపైన జీవీఎంసీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. జీవీఎంసీ అధికారులు కళ్ళు మూసుకొని కూర్చున్నారు. ఈరోజు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీ వాళ్ళు కబ్జాలు చేస్తూ నగరంలో ఉన్న ఆట స్థలాలన్నిటిపైన కూడాను ఈరోజు పెద్ద ఎత్తున అన్యాక్రాంతం అవుతుంటే పాలకులు కానీ నగర అధికారులు కానీ దాని మీద కనీసం కన్నెత్తి చూడకపోవడం చాలా దుర్మార్గం, దౌర్భాగ్యం. అభివృద్ధికి మేము వెనకబడం, కానీ విధానాన్ని తప్పుతో పట్టిస్తప్పుడు దాన్ని అడ్డుకునే బాధ్యత గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. దాన్ని ఇమ్మీడియట్గా తెలియకుండా ఆఖరికి మేయర్ గారు, గత మేయర్ గారు, అదేంటమ్మా మీరంటే గోడ మీద బొమ్మలు అనుకున్నామండి, అది గుర్రాల పార్క్ అని నాకు తెలియదు అని ఒక మేయర్ గారే మాట్లాడడం సభలో బాధాకరమైన విషయం. దాని మీద నష్ట కౌన్సిల్లో కంపల్సరీగా దాని మీద డిస్కషన్ జరుగుతుంది. 3 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోబడుతుంది. ఇలా ఎన్నో జీవీఎంసీ పార్కుల మనుగడకే ప్రమాదం ఏర్పడుతోంది. దీంతో స్థానిక ప్రజలు, పలు రాజకీయ పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో ఉన్న జీవీఎంసీ పార్కులపై కొంతమంది అక్రమార్కులు కన్నేశారు. తమ బినామీలతో ఈ పార్కులను కొట్టేయాలని ప్లాన్ వేశారు. దీంతో స్థానిక ప్రజలు జీవీఎంసీలో ఇటీవల నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదులు చేశారు. దీంతో మేయర్ పీలా శ్రీనివాసరావు స్పందించారు. జీవీఎంసీ పార్కులన్నీ పరిరక్షిస్తారు.